కామాతురానం నభయం నలజ్జ @ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు క్లియర్ గా వాళ్ళ ఎమ్మెల్యేలను చూస్తే 1, 2, 3 ఆదిమూలం, నజీరు, సన్యాసరాజు, కోన రవికుమారు, కొలికిపూడి వీళ్ళందరూ లైంగిక వేధింపులతో ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసుకున్న నజీర్ ఇందా చూపించారు, నజీర్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి సన్యాసరాజు వల్ల మనం చూసాం. ఈవెన్ హోంమంత్రి నియోజకవర్గ హోంమంత్రి జిల్లా అనకాపల్లి ఏదైతే చోడవరం ఎమ్మెల్యే, అలానే కోన రవికుమార్, సౌమ్య ఎవరైతే ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం, అంతకుముందు కొలికిపూడి వల్ల ఒక విఆర్ఓ ఆత్మహత్యాయత్నం, ఇలా లిస్టు చదువుకుంటా పోతే మహిళా విఆర్ఓ పై టీడీపీ నేత లైంగిక వేధింపులు నిద్ర మాత్రం మింగ ఆత్మహత్య పాల్పడిన మహిళ దళిత మహిళ 22/7/2025 ఏదైతే ఇబ్రహీంపట్నం. అలానే మీరు చూసుకుంటే కేజీబీ సిటీ పిస్తా అంటే ఒంటరి మహిళలకు లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి, దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా తెలుగుదేశం కార్యకర్తల అత్యాచారం, ఇలా లిస్టు చదువుకుంటా పోతే చాంతాడంతా అంటే పీపుల్నే చంద్రబాబు కామ పార్టీ అనాలి. తెలుగుదేశం పార్టీ కాదు ఈరోజు నడుస్తుంది. చంద్రబాబు కామ పార్టీలో కామ పిశాచులు ఈరోజు మహిళలుగా వేధిస్తా అంటే బరి తెగించినటువంటి కామ పార్టీ కాక ఏందండి ఇది చెప్పండి. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉంటుంటే చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు అది చేశారు, చంద్రబాబు నాయుడు ఇది అన్నారు, ఇంకోసారి పార్టీకి నష్టం కలిగించేలా చేయొద్దు, ముసుగులో చేయండి అన్నారు, బయటికి రానికుండా మేనేజ్ చేయమన్నారు. ఆయా వ్యవహారాల్లో తమ తప్పు లేకుంటే తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ వెంటనే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలి. అంటే ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఇంటిచ్చారు. లేదంటే మహిళలే వాళ్ళే అత్యాచారం చేయబోయారు మీ మీద అంతే కదా సార్.